హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ బహుగా దీవించినగాక. ఈరోజు మట్లాది వారం. మరి త్రోవలు వచ్చేటప్పుడు చాలా మందిరాలలో ఖర్జూరు మట్టలు పెట్టుకొని ఈత మట్టలు, తర్వాత ఇంకా ఇంకేం పట్టుకుంటారు, మొగల్ రేకుల సాయంకాలము 3 గంటలకు పొరుగుపేట సంఘాలు మొత్తం కూడా దయాపాత్ర అధ్యక్షత వహిస్తున్నాడు. అందరికీ ఆహ్వానము ఇచ్చాడు. ప్రతి మందిరానికి వీరున్న వారు వచ్చి కలుసుకోమని మరి పిలిచారు కనుక ఆ యొక్క ఊరేగింపులో దయచేసి మీరు కూడా కలుసుకోవాలని ప్రేరేపణ ఉంటే కలుసుకోండి. ఓకే, మనకేమి పక్షపాతం లేదు, వాళ్ళు వీళ్ళు లేదు, అందరం ఒకటి. ఆ యొక్క ఊరేగింపులో దేవుని యొక్క నామము మహిమపడుతుంది. ఆమె క్రైస్తవులు ఊరేగింపుగా పోతున్నారు. సిపిఎం కూడా చేస్తారు. సిపిఎం కూడా సువార్త కరపతిలు పంచడం, అట్లా పెద్ద ఊరేగింపు. ఇక్కడ మాధవరం దగ్గర నేను చాలాసార్లు చూచాను. మరి ఎంత పొడవును ఉంటారంటే అంత పొడవును ఉంటారు. ఆ సిపిఎం మొత్తం వచ్చి కలుసుకొని అక్కడి నుంచి ప్రారంభమయ్యి దాదాపు ప్యారిస్ వరకు పోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోలీసులే 100 మందికి పైన ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేసేదానికి. అంటే ఇది తప్పేం కాదు, చేయొచ్చు, అనుకూలత ఉంటే చేయవచ్చు, దేవుని నామము మహిమపరచవచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి ఈ యొక్క మట్లాది వారం జరుపుకున్నట్టుకు దేవుడు సంఘములో మనల్ని ఒకటిగా చేశాడు. ఆత్మదేవుడు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా ఆ క్రిస్మస్ పండుగ దినాలలో, మరి నూతన సంవత్సరంలో, గుడ్ ఫ్రైడే, మట్లాది వారం జరుపుకునేదానికి కృపనిచ్చినాడు మనకి. మనం ఎంతో ధన్యులం. ఆమేన్, హల్లెలూయా. మనము ప్రాణం